జీవితంలో దగాపడి మోసపోయాను. దేవుడా, కష్టపడకుండా నా ప్రాణం పోయేలా చూడు. కనీసం చావులోనైనా సుఖాన్ని ప్రసాదించు స్వామి. లైఫ్ కి అశుభం పలుకుతున్నావా? అదేనయ్యా శుభానికి ఆపోజిట్. ఎవరండి మీరు? ప్లీజ్ నన్ను ఆపకండి సార్. చిన్న వయసు, మంచి పర్సనాలిటీ ఉన్నంతలో స్మార్ట్ గానే ఉన్నావు. ఈ సీన్కి ఇంత త్వరగా వచ్చావంటే లవ్ ఫెయిలియరా? లేదండి, మనీ ప్రాబ్లం. నేను గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న ఎంప్లాయీని. ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని 3 లక్షల రూపాయలకి హామీ ఉన్నాను. వాడు మోసం చేసి పారిపోయేసరికి ఆ అప్పు నా తలకు చుట్టుకుంది. వడ్డీలు కట్టలేక అప్పుల మీద అప్పులు చేసి నా కెపాసిటీకి మించి అప్పులు చేశాను. చివరికి ఈ పొజిషన్కి వచ్చావు. అవునండి. వెరీ బ్యాడ్. అవును, నీ పేరేంటి? కాళిదాసు. వావ్, గొప్ప పేరు. పోయట్రీ ఏమైనా రాస్తావా? ఏంటండి, నేనేదో ఇంటర్వ్యూకి వచ్చినట్టు ఈ ప్రశ్నలు ఏంటి? ప్లీజ్ నన్ను పీస్ఫుల్గా చావనివ్వండి సార్. అలాగే, ఎప్పటికైనా చావాల్సిన వాడివే, తొందర ఎందుకు? రిలాక్స్. అదేదో పీస్ఫుల్ గా చావాలంటున్నావు కాబట్టి నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. సార్, ఏంటండి మీరు అంటుంది? ఎస్. ఎంత? మొత్తం నీ అప్పులన్నీ కలిపి ఎంత? హానెస్ట్ గా చెప్పు. 10 లక్షలు. నాలో ఆశ కల్పించి నా మనసు మార్చి. మీటింగ్లొద్దు. ఇప్పుడు ఆ 10 లక్షలు నేను నీకు ఇస్తా. నీ అప్పులన్నీ తీర్చి పీస్ఫుల్ గా బ్రతుకుతావా లేదా చేస్తావా నువ్వు డిసైడ్ చేయి. సార్, ఏంటండి మీరు మాట్లాడేది? ఎస్, నేను నీకు 10 లక్షలు ఇస్తాను. అసలు నేనెవరు, మీరెవరు సార్? ఎందుకు సార్ నా మీద ఇంత ప్రేమ దయా? నాతో రా చెప్తాను. సార్, నా ప్రయత్నాన్ని ఆపడానికి ఇలా ఆశ పెట్టి ఆ తర్వాత సారీ అన్నారు. నేను మళ్ళీ ఎప్పటికైనా చావాల్సిన వాడివేగా. కమాన్ Ritu, this is Kalidas, the new entry. Get the test ready. Okay, sir. Come. దీని మీద ఒకసారి నుంచుంటారా? థ్యాంక్ యూ. కాళిదాసు రా కూర్చో. ఏంటి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయా? ఎత్తులు, కొలతలు, బరువులు, బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారండి? అవి మా ట్రస్ట్ రికార్డ్ కోసం. ట్రస్టా? అవును. నువ్వు ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో నోబెల్ ప్రైజ్ గురించి విన్నావా? విన్నాను. యుసి, ప్రతి ఏటా తన పేరు మీద అవార్డు ఇమ్మని నోబెల్ అనేవాడు ఎన్నో వేల $1 మిలియన్ బ్యాంకులు వేసినట్టు మా తాతగారు పుణ్యమూర్తుల బృందావన వేణుగోపాల కృష్ణమాచార్యుల వారు కొంత డబ్బు డిపాజిట్ చేసి కష్టాలు సమస్యలతో నెగ్గుకు రాలేక విసిగి వేసారిపోయిన నీలాంటి వారికి ఆర్థిక సహాయం అందించి చెయ్యూతయ్యమని ఆర్డర్ వేసి ఆ ట్రస్ట్కి నన్ను చైర్మన్ గా ఉంచారు. సో ఈ ట్రస్ట్ రికార్డ్స్ లో మా సహాయం తీసుకున్న వారి ఫోటోలు, వివరాలు ఉండాలనే నీ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు. అలాగా? మీ గ్రాండ్ ఫాదర్ నిజంగా నాలాంటి వాళ్ళకి గాడ్ ఫాదర్ అండి. ఆయన ఫోటో ఉంటే ఒకటి. ఏ పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటావా? అంతొద్దు. మనం అనుకున్నట్టు 10 లక్షల క్యాష్ నీకు ఇస్తున్నాం. ఈ ట్రస్ట్ గురించి కానీ ఈ డబ్బు గురించి కానీ ఎక్కడా నోరు విప్పకూడదు. ఇది ట్రస్ట్ పాలసీకి విరుద్ధం. డూ యూ అండర్స్టాండ్? ఒకవేళ ఎక్కడైనా వాగావని తెలిసిందో నీకిచ్చిన డబ్బుని చక్రవడ్డీతో సహా వసూలు చేసుకోవడానికి కమిటీ ఒకటి ఆఫీస్లో ఉంది. వాళ్ళు రంగంలోకి దిగుతారు. పబ్లిసిటీ ఇస్తే మీరు డబ్బు ఇస్తారని అవసరం లేని వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడతారనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి ₹1,00,000 అనౌన్స్ చేస్తే అడ్డమైన వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ సహజంగా చచ్చిన వాళ్ళు కూడా అకౌంట్లో చేర్చేస్తున్నారు. మా సహాయాలు నీలాంటి వాళ్ళకి అందాలంటే మాకు పబ్లిసిటీ అక్కర్లేదు. మా సర్దిలో మేము ఉంటాం. అర్థమైందా? దేవుడు ఉన్నాడో లేదో తెలియదండి. ఉన్నా అది గుళ్ళో కాదు సార్, మీలాంటి వారి మంచి మనసుల్లో. లేకపోతే ఇంత గొప్ప సాయం ఏమీ ఆశించకుండా. నో 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 నో, డోంట్ బి క్రేజీ. ఇది నీకు రాసి పెట్టింది, అందుకే నా కంట్లో పడ్డావు. యూ డిజర్వ్ ఇట్. టేక్ ఇట్ అండ్ బీ హ్యాపీ. కాళిదాస్ ఇంట్లో డ్రాప్ చేసేయండి. ఓకే సార్. యప్, రండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్.
నిజంగా నా టైం మారిపోయిందయ్యా, లేకపోతే ఈ టైప్ లో మీరంతా ఊరికే ఈ వెయిటింగ్ అతను నీ గురించి కాదు. మరి? ఈవేళ మన బాసు పోయాడా? కాదండి వస్తున్నారు. ఈ వేళ ఆయన పుట్టినరోజు ఈ రేంజ్ లో రిసీవ్ చేసుకుని గిఫ్ట్లు ఇవ్వకపోతే మనం చేసే వసూలు ప్రోగ్రామ్ ఓకే అంట ఎదవా. అది మనం బతికేదే పై సంపాదన మీద. వాడు రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడనుకో మన బతుకులు బోర్డు తిప్పేసిన అర్బన్ బ్యాంక్ లాగా అయిపోతాయి. నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకా ఆఫీసర్ రాలేదేంటి? అవతలేమో టైం అయిపోతుంది, యువతలేమో పూలు వాడిపోతున్నాయి. ఎరా ఎవరైనా వస్తున్నారా? ఎవరి కోసం వెయిటింగ్? మీకోసమే సార్. ఓహో, రండి సార్, రండి రండి, చెప్పండి. హ్యాపీ బర్త్డే మీరు అందరండి. చంద్రుడికో నూలుపోగు డైమండ్ నెక్లెస్ దుబాయ్ నుంచి మా బంధువు వస్తుంటే తెప్పించాను. వెరీ చీప్, 250 రూపాయలు మాత్రమే. 25,000 అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ. అవసరమైతే ఇంకోటి తెప్పిద్దువు గాని. తప్పకుండా సార్. అదేంటి? చెప్పే. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఓహో, ఇదేంటి సెల్ ఫోన్ లా ఉంది? బుజ్జిముండ ముద్దు వస్తుంది. అంతే కదండి, ఇందులో కంప్యూటర్, కలర్ టీవీ, కెమెరా 3 ఉంటాయి. చా. అంతేకాదు సార్, రాత్రిపూట కాల్ వస్తే అదే రిప్లై ఇస్తుంది. సెకండ్ వైఫ్ టైప్ అండి. Yes, yes. బ్యాటరీ చాలా పవర్ఫుల్. ఇంత చేస్తే రేట్ 300. అంతే. 30,000 అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. ఇదిగో మీ అభిమానం ప్రేమ చూస్తుంటే ఆ. ప్రతిరోజు ఇలాగే బర్త్డే చేసుకోవాలనుందయ్యా. ఏయ్, దండలేసేయ్. థ్యాంక్ యూ. అమ్మో. అయ్యో బాబోయ్, ఎన్ని గిఫ్ట్లు! 3-4 లక్షలు ఉండవు. ఈ ఎదవలందరూ ఊరికనేస్తున్నారా? రేపు పొద్దున్న మన పొట్టి ఆఫీసర్ గారు ఈ సన్నాసులు అందరి బిల్లుల మీద ఎన్ని సంతకాలు పెట్టాలి? సార్ ఆ. మీ కనకాపల్లి ట్రాన్స్ఫర్ ఉన్న పడాన్ని రిలీవ్ చేయమని ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ వచ్చాయండి మీకు. ఏంటి అంత తెగ బిజీగా ఉన్నారు? హలో, గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్స్ ఉండవు, అన్ని బ్యాడ్ మార్నింగ్స్. ఈ మేనరిజమ్స్ కూడా ఉండవు. ఏ ఎందుకని అడగవే? అడగడు. ఏ నువ్వు చెప్తావు కనుక. చెప్పా. కొత్త ఆఫీసర్ అదేనయ్యా. పార్వతీశ్వరి గడ్డివా మీద కుక్క కాసేపట్లో ఇక్కడ రాబోతుంది. అంటే రేపటి నుంచి మీ బతుకులు కుక్కలు చెప్పినేస్తారన్నమాట. చెప్పేవాళ్ళేవయ్యా చిత్తూరు నాయక్ గారి టైంలో డైలాగు. హలో లూయా, హలో లూయా. హలో హలో హలో, చర్చ్ ఫాదర్ ఏంటి మన ఆఫీస్కి వచ్చాడు? ఏదైనా మ్యాటర్ చర్చించడానికేమో. ఏంటి సార్? ఏదో పోగొట్టుకున్న పాపుల్లా ఉన్నారే బిడ్డలు. ఏమి లేదండి, ఓ మోస్ట్ యూస్లెస్ ఫెలో రాకతో మా పైరాబడి పోగొట్టుకున్నాం. ఫాదర్ గారు ఆ సీట్ లో కూర్చోకండి, ఆ మెంటల్ గాడు వస్తే పెద్ద పెద్ద నా గురించి అంతా విన్నారుగా. తేడా వస్తే కాల్చి పారేస్తాను. అవినీతికి పాల్పడితే తొక్కి నార తెస్తాను. టైంకి రావాలి, రూల్స్ ప్రకారం పని చేయాలి. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. కాబట్టి నమస్కారం సార్. పొద్దునే పెట్టావు కదా, ఇలా వచ్చావేంటి? నేను పై పర్సన్లో ఉంటాను. పై పోర్షన్ లో ఉంటే పైకి వెళ్ళు. ఏం చేస్తున్నావు? మీకేమన్నా హెల్ప్ చేద్దామని సార్. స్టాఫ్ తోటి పనులు చేయించుకునే నేచర్ కాదు నా పనులు నేను చేసుకుంటాను. నీ పని నువ్వు చూసుకోవాలా? సరే సార్. అలా ఈ ఊరు నాకు కొత్త, అద్దిల్లు చూసి పెట్టాను కానీ హెల్ప్ చేసేవు నువ్వు. నీకు చాలా థ్యాంక్స్. వెళ్ళు. అలాగే సార్. ఓన్లీ ఫ్లవర్ షాప్ నిర్వహిస్తున్న అలకనంద గారితో ఈ వారం పరిచయం మీరు చూస్తారు. హాయ్ అండి. హలో. కరెంట్ పోయిందండి. పిలవకూడదు. ఏదో ఫోన్ వెళ్ళా. ఇదిగా నా లక్ష్మి గారు, మీకు కూడా. ఆంజనేయులు గారు, మంచి హుషారుగా ఉన్నావు. ఏంటో విశేషం? మనసు కొంచెం డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయితే స్వీట్లు పంచి పెట్టేవేంటి? చిత్రంగా ఉందే. కొంచెం డీటెయిల్ గా చెప్పయ్యా కాళిదాసు. రాత్రి టీవీలో ఒక అమ్మాయి కనిపించిందండి. మెరుపు తీగల అలా కనిపించి ఇలా మాయమైంది. కానీ ఆ రూపమే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది. మర్చిపోలేకపోతున్నాను. టీవీలో ప్రోగ్రామ్ నచ్చగా మనసు పాటు చేసుకున్న వాళ్ళని చూసాం గానీ నీలాగా ఆడవాళ్ళని చూసి ఇలా అల్లరి చేసే వాళ్ళని చూడలేదు కాళిదాసు. కదా. నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఏ అమ్మాయిని చూసినా రాని ఫీలింగ్ ఒక క్షణంలో అమ్మాయిని చూసినప్పుడు వచ్చిందండి. అడుగడుగున అవినీతి పేరుకుపోయింది. రే ప్యూన్, సార్ ఎరా ఈ 100 నోట్ ఎవరిది? తెలీదండి. ఇక్కడికి ఎందుకు వచ్చింది? తెలీదండి. ఎలా వచ్చింది? తెలీదండి. ఎవరు పెట్టారు? తెలీదండి. పోయి తెలుసుకో. అలాగేనండి. యూస్లెస్ ఫెలం. సార్ సార్ సార్, దీని మీద ఒక సంతకం కావాలండి. పెట్టి ఇక్కడ. ఆ? ఏంటివి? 500 రూపాయల నోట్లండి. ఇక్కడికి ఎలా వచ్చినాయి? తెలీదండి. ఎందుకు వచ్చినాయి? తెలీదండి. వెళ్ళి తెలుసుకో. ఆగు. ఆ? ఏంటి? 500 రూపాయల నోటు. నీకు జేబు ఉందా? ఉందండి. పర్స్ ఉందా? ఉందండి. మరి నీ డబ్బులు నీ జేబులోనో పర్సులోనో పెట్టుకోకుండా వీపుకి ఎందుకు అందించుకున్నావు? నా వీపుకి నేను ఎందుకు అందించుకుంటాను మరి సార్? అయితే ఎవరిది ఇది? నాకు తెలీదండి. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? కనుక్కొస్తాను. వెళ్ళి కనుక్కోపో. ఏంటి కరెన్సీ? ఎవరివి డబ్బులు? ఎవరి కోసం? ఆఫీసులో ప్రతి ఒక్కరిని కనుక్కున్నానండి. ఆ. ఈ డబ్బులతో ఎవరికి సంబంధం అయితే లేదు. వెళ్ళు. వెళ్తాను సార్. వెళ్ళా. పెట్టుకున్నావు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, Yes. ఇక్కడ సంతకం Okay. కావాలి. ఆగు. ఎస్ సార్. కరెన్సీతో పువ్వు చేసి తల్లో పెట్టుకున్నావాడి. నాకు తెలియదు సార్. వెళ్ళు. అవును, ఏదో చదువు కోసం మీ అబ్బాయిని చెన్నై పంపించావట. అది పూర్తి చేసుకుని మొన్నే ఊళ్ళోకి దిగాడయ్యా.
చదువు సంజయ్ ఏమైనా అభినయం అంటావా? చదువు సంగతి ఏమో గానీ సంజయ్ అనే అమ్మాయిని వెంట పెట్టుకుని రైలు దిగాడు. ఆట గుర్తొచ్చింది, మా అబ్బాయితో ఒకసారి మాట్లాడాలయ్యా. నీ దగ్గర సెల్ ఉంటే ఇస్తావా? థ్యాంక్స్. మా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకోవాలి. నీ దగ్గర సెల్ ఉంటే ఇస్తావా బాబు? వాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఎలా ఉంది మన కొత్త కోడలు? అర్జున మన అబ్బాయిని చెత్త కొట్టేసిందా? కొత్త కాపురం కదా, సర్దుకోవాలి. అయ్యయ్యో, అలాగా? ఆ కడుపు మా అబ్బాయి వల్ల కాదులయ్యా. హలో, హలో, నిన్నే, నిన్నే. ఆటోలో వెళ్తున్న మనిషి గిరిజలా ఉందే. గిరిజా, గిరిజా, ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి తిప్పు. ఆపు. ఎవరండి మీరు, నన్ను పిలుస్తున్నారు? గిరి, నువ్వు నువ్వు అనంత? గిరిజా, ఎన్నేళ్ళైందే మనం కలుసుకుని? చాలా ఏళ్ళైంది. ఇదే మా ఇల్లు. పద పద. ఆగండి, ఆంటీ భలేగుంది. మీ ఫ్రెండా? వీడెవడే? మా తమ్ముడు. మా వారిది క్యాంపులకి వెళ్లే ఉద్యోగం. తోడుగా ఉంటాడు కదా అని వీడిని తెచ్చి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ రా. గిరిజా గిరిజా అని నీకు సుత్తి కొడుతూ ఉంటానే, ఆ గిరిజా ఈవిడే. ఓహో, చుత్తి గిరిజా. ఇల్లు చాలా బాగుంది అనంత. మీ సొంతమా? ఆహా లేదే, అద్దిల్లే. మా వారికి ఇల్లు కొందామన్న ధ్యాస లేదు. మా వారు అంతేనే, ఎప్పుడు టూర్లో ఆఫీస్ పనిని. మీ వారిది టూర్లు ఉద్యోగమేనా? అది ఇద్దరికి ఒకే రకమైన భర్తలు దొరికారన్నమాట. మరది కాఫీ తీసుకొస్తానుండవే. ఓకే, ఈసారి మీ వారితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మర్చిపోతే నా మీద ఒట్టే గిరిజా. అలాగేనే, బాయ్. నువ్వు పోనే. బాబు, ఏంటి? ఆ ఇల్లే ఆవిడ ఎవరు తెలుసా? గిరిజని మా అక్క ఫ్రెండ్. ఆవిడ మీ బావగారిని కలిసిందా? ఎవరు నువ్వు? గురునాథం అని మీ బావగారికి బాగా కావాల్సిన వాడిని, లోటుపాట్లు తెలిసిన వాడిని. అవును, సెల్ ఫోన్ దొరికిందా? ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు ఎందుకులే గానీ, సెల్ ఫోన్ దొరికిందో లేదో చెప్పు. లేదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఓ లేడీ ఎత్తుతుంది. రాంగ్ నంబర్ అని ఒకసారి, ఈ ఫోన్ మావారిదని ఒకసారి అంటుంది. వెరీ బ్యాడ్ లేడీ. రాంగ్ కనెక్షన్స్ అన్ని అలాగే ఉంటాయి. నువ్వా? నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏ చెప్పాలా? ఎందుకు వచ్చావంటే చెప్పాలంటే లాంబడికి రేజవ్వకండి, చాలా విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకునే అన్ని కక్కేసాను అనుకోండి, మీ బతుకు. ఏమండి? మా క్లాస్మేట్ వచ్చి వెళ్ళిందండి. ఈ ఊళ్ళోనే ఉంటుందంట. మీరు కాస్త ముందొచ్చుంటే. కొంప కొల్లేరా ఉండేది. ఆంటీ మొగుడు అచ్చనిలా ఏదో పని చేస్తాడట. అచ్చం నాలాగా ఎదవపల్లా. అదేనండి స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్. రేయ్, నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు. పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంటి ఓనర్ గా కమాండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. ఏమండి? నేను అరవగలనండి, నాకు నోరుంది. ఏంట్రా? వద్దు, శాంతిని కోరుకునే రెండు శత్రు దేశాల మధ్య సమస్యని అంతగా పెంచదలుచుకో. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఏ ఆగు, అసలు ఎవరయ్యా నువ్వు? చేతిలో ఈ సంచేంటి? ఏం జరిగింది? ఏం జరిగిందంటే చెప్పు. నన్ను లాగిపెట్టి గోప మీద గుయ్యమనేలా కొట్టారు. అయ్యయ్యో. ఎందుకు కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఎప్పుడు కొట్టారో చెప్పాలి. ఏంటండి ఇడు గోల? ఇవన్నీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారా? Correct. మనం అలా మేడ మీదకి ఓపెన్ గా మాడుకుందాం. Okay. పద. బావా నేను. అమ్మా రేయ్ సోంబాబు, దరిద్రగుట్ట ఆఫీసు ఎంత డర్టీగా, ఎంత దారుణంగా తయారైంది. సార్, ఎలా వెతికావా? ఎంత దొరికింది? బాత్రూమ్ లో, స్టోర్ రూమ్ లో అన్ని చోట్ల ఎత్తుకానండి. ఒక్క రూపాయి కూడా దొరకలేదండి. దొరకదురా, దొరకదు. మీకు ఎందుకు దొరుకుద్ది? పొద్దున్నే వచ్చి వెతికేసుకుని మీరు అందరూ పనిచేసుకున్నారు. ఇంకెక్కడ దొరుకుతాయి? ఏంట్రా, ఏంటి చిత్తుకు అయితే ఎక్కడ దొరికినాయి? ఎక్కడ దొరకలేదండి. నా డబ్బులు అండి. నీ డబ్బులా? నీ జేబులో నాకు దొరికినాయి కాబట్టి నా డబ్బులు. సార్ సార్ సార్, నా డబ్బులు సార్. అయ్య బాబోయ్, నా డబ్బులు సార్. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ఏంట్రా ఏదో ఒక మీరా ప్యూన్ అనుకున్నా. రేయ్, నిద్రపోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది. సార్, పిల్లల ఫీజుల కోసం డబ్బులు దాచుకుంటే తీసేసుకున్నారండి. ఏంటా, ఏంటి ఫైల్ ఏంటి? పాత రికార్డ్స్ అమ్మేయడానికి టెండర్ కాల్ చేస్తున్నాం సార్. మీరు ఒకసారి చూస్తే. కిటికీలు, బెంచీలు, తలుపులు ఇది స్వీట్ అన్ని అమ్మేయండి. వస్తుంది, కాగితాలు చూపించలేదు. ఇదిగో ఈ పాయింట్ క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చావు. లాస్ట్ లో ఇచ్చాను సార్. వెరీ గుడ్. అబ్బో, ఇక్కడ ఇచ్చావన్నమాట. అక్కడే ఇచ్చాను. ఏమయ్య, ముందే ఇచ్చుంటే ఎంత టెన్షన్ ఉండకపోను కదా. మీ స్పీడ్ సార్,
డబ్బులు సార్ ఇచ్చేయండి సార్ ఇంకా? సార్ ఈ నిజా? సార్. ఓ పని చేద్దాం సార్. గాల్లోకి ఎగరేస్తాను దొరికినోడికి దొరికినంత యా! ఆంజనేయులు కాళిదాస్ ఇంకా రాలేదేంటి? ఇందాక ఫోన్ చేస్తే మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి నేను వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. ఈ మధ్య ప్రేమలో పడ్డాడయ్యా. పగలు రాత్రి అదే టాపిక్. ప్రేమ సుందరి స్వప్న సుందరి అని బ్రెయిన్ తినేస్తున్నాడయ్యా. కాళిదాస్ గారు రావటం లేదు, ఎక్కడ ఇరుక్కుపోయాడంట, సారీ అన్నాడు. బిల్లు కడతాడు కదా అని తెగ తాగేసాం, మనల్ని ఫూల్స్ చేసాడు. అవకాశం వచ్చినప్పుడు మనం చేద్దాం ఫూల్ ని. అవకాశం ఎప్పుడో రావడం ఏంటి, తెల్లారితే ఏప్రిల్ 1 ఆల్ ఫూల్స్ డే. మీ ఇద్దరితో సహా. ఆహా, రేపు పొద్దుట ఆ అమ్మాయి పంపించినట్టు ఫ్లవర్స్ పంపించి వాడిని ఏప్రిల్ ఫూల్ చేద్దాం. ఎలా ఉన్నాయి? హాయ్ అలకనంద, నేనే, గుర్తుపట్టావా? హే స్వప్న, ఎన్నేళ్ళైంది నేను చూసి. హౌ ఆర్ యు? ఏం చేస్తున్నావు అసలు? నా స్టోరీ తర్వాత విందువు గాని ఈ షాప్ ఎవరిదే? నా షాపే, ఐఎమ్ ది ఓనర్. కోటీశ్వరుడి కూతురివి హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేయక ఎందుకొచ్చిన అవస్థ ఇది? లుక్, మనం చేసే ప్రతి పని డబ్బు కోసమే కాదు. సొసైటీలో బతకాలన్నా, మనుషుల్ని మేనేజ్ చేయాలన్నా అనుభవం చాలా ముఖ్యం. అర్థమైందా? మా పేరెంట్స్ కూడా నీలాగే అంటూ ఉంటారు. నేనేం చెప్తానో తెలుసా? మన కళ్ళతో మనం చూసినట్టుగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సర్లేవే, ఇవన్నీ కాపోలతో నేను మాట్లాడేటప్పుడు మధ్యలో దూరకండి. ఓకే ఆ ఏదో పేలాపనే వద్దంట. ఎక్స్క్యూజ్ మీ, కస్టమర్స్ వచ్చారు స్వప్న, నువ్వు వెళ్ళి కాసేపు అలా కూర్చో. ఓకే? ఎస్ ప్లీజ్. ఈ వేళ మా ఫ్రెండ్ కాళిదాస్ పుట్టినరోజు అండి. ఓకే గ్రీటింగ్ ప్లస్ బొకే పంపించాలి. ఓకే, పంపించాల్సింది ఏ ప్లేస్ కి? యూరే కానీ అతనికి తెలియకుండా ఉండాలి. ప్రియురాలు పంపినట్టు మీరు మధ్యలో పంపించారు. దూరదన్నా. మా వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్కి ప్రస్తుతం ఊళ్ళో లేని ఎవరు పంపించినట్టు మీరు డెలివరీ చేయాలి. ఇంతకన్నా డీటెయిల్స్ అడగండి. ఒకవేళ అడిగినా మేము చెప్పలేమండి. నో ప్రాబ్లం. మీ ఫ్రెండ్ కి తన గ్రీటింగ్స్ 1 hour లో చేరిపోతాయి. చాలా థ్యాంక్స్ అండి. ఈ లెటర్ బొకేలో పెట్టి తీసుకెళ్ళి మా తరఫున కూడా మీరే ఐ లవ్ యూ చెప్పాలి అది ప్లీజ్. ఓకే, జనరల్ గా నేను వెళ్ళను, కానీ షాప్ లో ఎవరు లేరు కాబట్టి నేనే వెళ్ళి చూస్తాను. ఎక్స్క్యూజ్ మీ. హలో మిస్టర్ కాళిదాస్, ఓన్లీ ఫ్లవర్స్ ఫ్రమ్ యువర్ బిలవ్డ్. టేక్ ఇట్. అయ్యో ఏమండి ఏమండి, ఐఎమ్ సారీ అండి, ఎక్సైట్మెంట్ లో నన్ను మర్చిపోయాను. అలా కూర్చోండి. ఏమండి, ఆహా ఎంత ఆనందంగా ఉంది. ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదండి. అక్కర్లేదు, అర్థమైంది. అయ్యో, ఛీ, ఛీ. వెళ్ళిపోతున్నారండి. Rascal, ఏమండి? idiot, scoundrel. మేడం, బొత్తిగా manners లేనట్టుంది. ఏమండి? ఇలాంటి మేడం, పెద్దవాళ్ళని ఊరికే ఆగండి, వదిలిపెట్టకూడదు. ఆగండి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అప్పుడు కానీ బుద్ధి రాదు ఏమండి? ఇలాంటి వాళ్ళకి. ఏమండి? 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 ఆవిడ వెళ్ళిపోతుంది, కొంచెం ఆగమని చెప్పండి. అంటాను గాని ఎవరా మనిషి? అదేనండి, ఫ్లవర్ బొకే ఇచ్చింది, ఐ లవ్ అని చెప్పింది. ఆ అమ్మాయినండి. అదే అసలు విషయం. ఆ. లవర్ కి ఫ్లవర్ బొకే ఇచ్చింది, అవును. దానికి ఇంత న్యూసెన్స్ అంటే. ఆ Nuisance లెటర్ ఏంటి? చదవమంటావా? మీరు నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. ఎందుకు ఫాలో అవుతున్నారు, అసలు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో తెలుసుకోవచ్చా? మా ఇంట్లో టీవీలో చూసినప్పటి నుంచి. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. అవునా? ఎస్. ఓ, మీరు నన్ను నక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఐమాక్స్ థియేటర్ దగ్గర చూసినప్పుడు నేను మిమ్మల్ని చూశాను. మీకు దొరకకుండా నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాను. నిజమా? చొక్కా నలిపోద్ది. అవును, అంతేకాకుండా పెద్ద ఎన్టీఆర్ సమాధి దగ్గర ఉన్న లుంబినీ పార్క్ కి ఎర్రగళ్ళు చొక్కా వేసుకొచ్చినప్పుడు చిన్న ఎన్టీఆర్ లా కనిపించారు. క్రాప్ జరిగిపోతుంది. నవ్విడే. ఆ సాయంకాలం శిల్పారామం దగ్గర మొక్కజొన్న పొత్తులోడికి డబ్బు లేకుండా దెబ్బలాడుతున్నప్పుడు నీలం రంగు సిఫాన్ చీర కట్టుకుని మీ పక్క నుంచే వెళ్ళాను. అక్కడ తెల్ల షర్టు బ్లూ జీన్స్ వేసుకున్న మీరు డబ్బింగ్ సినిమాలో అమెరికన్ లా కనిపించారు. అమెరికానా? ఓ, నేనెంత అదృష్టవంతుణ్ణి. ఏంటో ఆ మనిషిని సొంతంలో ఫీల్ అయిపోతున్నా. ఆ కారులో వెళ్ళిందే ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. ఆగు బాబు, ఇదే ఇల్లు. దిగండి. ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. అంటే గిరిజా నువ్వు ఫ్రెండ్సా? దాని పేరు మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన మీరు ఫ్రెండ్సా? ఆ పేరు నాకు తెలీదు. చెప్పొచ్చేది ఏంటంటే గిరిజా నేను మిడ్ నైట్. ఏంటండి ఆ కంగారు? నీకేమన్నా బుద్ధుందా? దేనికండి? ట్రైనింగ్ వచ్చినప్పుడు పళ్ళు స్వీట్ లో పట్టరావద్దు. అయ్యయ్యో, సారీ అండి, మర్చిపోయాను. ఇంత తింగరదాని మీరు పెట్టే. వెంటనే వెళ్ళి పట్టండి, ఆ. త్వరగా వచ్చేయాలి. అలాగే ఇక్కడ అలాగే. ఉన్నట్టు రావాలి. నువ్వు లోపలికి వెళ్ళు. ఆటో ఈడు వెళ్ళిపోయాడు. ఈ తెలివైనది ఎప్పుడు దెబ్బ అయిపోయాడు. బాబాయ్ ఈడు ఇంకా బతికే ఉన్నాడు. శోభన్ బాబు కార్తీక దీపం సినిమా చూసి ఇంత దెబ్బ అయిపోతా అనుకోలేదు.
హలో మిమ్మల్ని ఒకసారి ఇలా రండి. ఎవరి మనిషి గుద్దేసి మరీ పిలుస్తుంది, ఏమి ఎరగలేదనా? ఏమండి మీరా? నేనే మార్నింగ్ మీ ఫ్రెండ్ కాళిదాస్ కి బొకే ఇచ్చొచ్చాను. థ్యాంక్ యూ. ఇదేంటిది? అతనికి ఏమైనా మెంటల్ ప్రాబ్లమా ఏంటి? కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టినట్టు ఆ గంతులేంటి, ఆ కేకలేంటి? కస్టమర్ కాబట్టి వదిలేశాను, లేదంటేనా? అంతా అదో టైపులండి, మనం ఆగండి. ముందు నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. తెలియని మీలాంటి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పు లేదు, కానీ కాళిదాస్ దో విషాదగాథ. యు మీన్ ట్రాజడీ స్టోరీ? యా, కాళిదాసు అమ్మాయిని ఫుల్గా ప్రేమించాడు. తను అమ్మాయి కలిసి ఈ ఊళ్ళో తిరగని లొకేషన్స్ అంటూ లేవు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ దగ్గర నుంచి జిరాసిక్ పార్క్ దాకా అన్నీ చూశారు. అది సినిమా కదా? అదే సినిమాలు కూడా చూశారని. వెడ్డింగ్ రింగ్స్ కూడా మార్చుకున్నారు. అఫ్ కోర్స్ అవి రోడ్లు కోళ్లే కావచ్చు, కానీ అమ్మాయి ఆ రింగ్తో సహా టింగు రంగా అంటూ అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా వాడు పిచ్చాడైపోయాడు. ఫ్లవర్ బొకే తెచ్చిన మీలో ఆ పిల్ల పోలికలు చూశాడట, అందుకే అలా ప్రవర్తించాడు. నేను చాలా తప్పు చేశానండి. మీ పేరేంటన్నారు? కొండలరావు. కొండలరావు గారు, నేను చాలా తప్పు చేశానండి. నేను వెంటనే వెళ్ళి అతనికి సారీ చెప్పాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అతను ఇప్పుడు ఎక్కడుంటారు? ఆఫీసులో. ఆఫీస్ ఎక్కడ? లకడిగా పూల్ దగ్గర ఏజీ ఆఫీస్ పక్కన. ఏజీ ఆఫీస్ నాకు ఎక్కడ? తెలుసండి, వెళ్తాను. థ్యాంక్స్. లేడీస్ మన స్టోరీస్ బాగా నమ్ముతారు. హలో. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. తీసుకోరే. దేనికండి? మీకంతా మంచి జరగాలి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్స్. నిన్న మీ కోపం చిరాకు చూసి కంగారు పడ్డాను. తొందరపాట్లో నేనేమైనా మిమ్మల్ని హట్ చేశానేమో అని. తప్పు మీది కాదండి, నాది. నాకు అసలు విషయం ఇందాకే తెలిసింది. ఏం తెలిసిందండి? మీది చాలా గొప్ప ప్రేమని. థ్యాంక్స్ గాడ్. అసలు సంగతి మీకు తెలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు తెలిస్తే మీకెందుకు ఆనందం? భలేవారండి, తెలియవలసిన వారికి తెలిస్తేనే ఆనందం. కరెక్ట్ అండి. అసలు సంగతి తెలియటం వల్లే కదా నా తొందరపాటు నేను తెలుసుకున్నాను. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడండి. కరెక్ట్ గా చెప్పారు. మరి నేను ఉంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎందుకు రావడం? బాయ్. హాయ్, నా పేరు మాధురి. నేను వాషింగ్టన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇస్ ఇట్ ఓన్లీ ఫ్లవర్ షాప్? యా, ఐఎమ్ అల్కనంద. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అక్కడ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి, బట్ అతనికి చెప్పకుండా కలవకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓ మై గాడ్, అది మీరేనా? ఏది ఏది మీరేనా? మీ గురించి మీ బాయ్ ఫ్రెండ్ వర్రీ అవుతూ దిగులు పడుతుంటే అతని ఫ్రెండ్స్ వచ్చి మీరు పంపినట్టుగా ఫ్లవర్స్ పంపించమన్నారు. రియలీ? నేనే పర్సనల్ గా ఇచ్చొచ్చాను. సర్ప్రైజింగ్. రేపు మేమిద్దరం తొలిసారిగా కలుసుకున్న రోజు. ఐ వాంట్ టు గ్రీట్ హిమ్. జస్ట్ మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఏమండి, మీ తరఫు నుంచి మీరు పంపినట్టుగా నేనే పంపిస్తాను. ఓకే? మీలో చాలా మార్పు కనిపిస్తోందండి. సంతోషం సగం బలం అన్నారు కదా. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. కానీ తను మాత్రం చాలా ఫీల్ అవుతోందండి. ఎవరు? ఏం ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అక్కర్లేదులేండి, మీ డెలికేసీ నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని విషయాలు డైరెక్ట్ గా మాట్లాడుకోలేవండి. పరిచయం పెరిగేదాకా ఇబ్బందిగానే ఉంటుందిలేండి. ఏమన్నా చెప్పంటారా? ఎవరికి? ఏమి తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నారు. మీకు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే పోన్లేండి. బాయ్. ఆగండి ఆగండి, మీకు కాకపోతే ఎవరికి చెప్తానండి? మన మధ్య ఉన్న ఈ తెరను తొలగించి దూరాన్ని చెరిపేసుకుని ఇద్దరం దగ్గర ఆ మధుర క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి. బాయ్ అండి. ఏంటో ఈయన మాటలు బొత్తిగా అర్థం కావట్లేదు. ఏంటి మీరు అంటున్నది? క్లియర్ గా చెప్పాలంటే మొదటిసారి మిమ్మల్ని జెమిని టీవీలో చూసినప్పుడే నా మనసు మీదైపోయింది. వెచ్చటి వెన్నెల్లో వెన్నముద్దలా కరిగిపోయింది. ఐమాక్స్ థియేటర్లో మీరు అందంగా నడుచుకుంటూ వస్తుంటే ప్రేమదేవత నన్ను కరుణించి వస్తుందా అనిపించింది. నక్లెస్ రోడ్లో మీరు మెరుపు తీగలా మెరిసినప్పుడు నా గుండెల్లో చెప్పలేని ఆనందం, పరమానందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను. పరవశించిపోయాను, పొంగిపోయాను. పొంగిపోతావో కుంగిపోతావో నాకేంటి? నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి? అదేంటండి, ఆఫీస్కి వచ్చారు, ఇంటికి వచ్చారు, బోకే ఇచ్చారు, బోల్డంత ధైర్యం చెప్పారు. నువ్వు లవ్ చేసిన అమ్మాయి నిన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావని నీ ఫ్రెండ్ చెప్తే నీకు కొంచెం
సోలేస్ క్రియేట్ చేద్దామని ఫ్రెండ్లీగా ఉన్నాను తప్ప. నన్ను ప్రేమించిన అమ్మాయ అమెరికా వెళ్ళిపోయిందా? ఓ! నేను మిమ్మల్ని తప్ప ఎవరిని ప్రేమించలేదండి. స్టాప్ దిస్ నాన్సెన్స్. ఇంత చదువుకున్నా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు? సిగ్గెందుకండి? నేను మిమ్మల్ని లవ్ చేశాను చెప్పాను తప్ప. డోంట్ టాక్ లైక్ ఎ కిడ్. జస్ట్ గెట్ లాస్ట్. ఏమండి ఆగండి. అది నెక్లెస్ రోడ్ ప్రేమ కాదండి. నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి. నా మాట నమ్మండి. కావాలని టెస్ట్ పెట్టుకోండి. ఏంటి ఎంసెట్ లాగా లవ్ సెట్ పెట్టమంటావా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? బాబు కన్ ఎస్టేట్ నుంచి దూకి చావు. ఏమండి ప్లీజ్ అండి నా మాట వినండి. జస్ట్ గెట్ లాస్ట్. ఇంకోసారి వచ్చావో చూడు. బాబు కన్ ఎస్టేట్ నుంచి దూకి చావు. హలో కాళిదాస్ గారు, మీ పేరుకి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉంది. మీ పేరుని నిలబెట్టుకోవాలని ఈ ప్రయత్నం చేశారా? లేదండి, నేను తనను ప్రేమించాను. నా ప్రేమను నిరూపించుకోవడానికి అలా చేశాను. మీరు అంతగా ఇష్టపడి ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటి? తన పేరు చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. మొన్న విజయవాడలో తన ప్రేమని కాదన్నందుకు ఒక ఆడపిల్లని నరికి చంపాడు. మీది అలాంటి ప్రేమేనా? అది పైశాచిక చర్య. ప్రేమ త్యాగాన్ని కోరుతుంది. అందుకని మీ ప్రేమని కాదన్నందుకు విరక్తిగా మిమ్మల్ని మీరే చంపుకోవాలనుకున్నారా? విరక్తితో కాదండి, ఆనందంగా చేశాను. నా ప్రేమ అందరి ప్రేమ లాంటిది కాదని అది నిరూపించుకోవడానికే నేను అలా చేశాను. ఏంటి కాళిదాసు ఎలా ఉన్నావు? ఓకే. ఏంటి నర్సు గారు పొజిషన్ ఏంటో? ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు. పట్టాలు కొట్టేశాడు. మీ పట్టాలు ఏంటండి? రైలు పట్టాలు కొట్టేశాడు. మీ తాలూకా కాదండి, కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్. కాళిదాసు మళ్ళీ కలుస్తాం, ఫోన్ చేస్తాం. ఏమండి ఇక్కడ నర్సుగా పట్టాలు ఇచ్చేయండి, పాపం ఫీల్ అవుతుంది. నేను ప్రేమించాను అనుకుంటే సరిపోతుందా? నేను మనిషిని కానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నేను చెప్పేది నా ఫీలింగ్ గురించి. లుక్, చదువుకున్నవాడివి, రీజనబుల్ గా ఆలోచించు. నేను నిన్ను ఎందుకు లవ్ చేయాలి? నువ్వెవరివి? నా ఫ్రెండ్ వా, కొలీగ్ వా? నాకు నీ గురించి ఏం తెలియకుండా నేను నిన్ను లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? ఐ మీన్ ఇట్స్ జస్ట్ రెడిక్యులస్. ప్రేమ పుట్టడానికి, ప్రాణం పోవటానికి ఒక్క క్షణం చాలు. నేను మొదటిసారి మిమ్మల్ని టీవీలో చూశాను. ఏ అమృత గడియల్లో చూశానో తెలియదు. అప్పటి నుంచి మీరే నా సర్వస్వం అనిపించింది. మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఉండాలి. ఓకే ఓకే, ఈ క్షణం నుంచి యో మై ఫ్రెండ్. మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. నువ్వు నాకు అర్థం అవుతావు. మనిద్దరం ఒకరికొకరు ఇష్టపడితే లవర్స్ గా ఉండిపోదాం, లేదంటే ఫ్రెండ్స్ గా విడిపోదాం. ఓకేనా? ఆ టైం లిమిట్ కూడా మీరే ఫిక్స్ చేయండి. మన నిర్ణయం వ్యాలంటైన్స్ డే రోజున చెప్పుకుందాం, సరేనా? సరేనండి. మరో విషయం, అప్పటిదాకా మనం అనుకున్న ఒప్పందం గురించి మూడో వ్యక్తికి తెలియకూడదు, సరేనా? సరేనండి. నా గురించి కానీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అడగకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, సరేనా? సరే. మనం కేవలం నా షాప్ దగ్గరే కలవాలి, సరేనా? సరే. అయితే రేపటి నుంచే మన ఒప్పందం మొదలు పెడదాం. హలో అన్నాను మొన్న కల్లో, కొచ్చింది నిన్న ఒళ్ళో, వాలింది నేడు జాణ. చూపి వేశాడు మొన్న కూపి, తీశాడు నిన్న కాపీ, వేశాడు గుండెల్లోన. తలుకుల తాళం వాయిద్దాం, తలగడ మంత్రం వేయిద్దాం, తలపుల రాగం మోగే వేళ. తలుపుల చాటున ఉంటావా, పలుపుల పాటను వింటావా, తలుపులు తీసి రమ్మంటావా? సందిళ్ళన్నీ పందిళ్ళైతే తొందరపడవే సుందర వదన, ఎందుకు సిగ్గు అయ్యో రామా. హలో అన్నాను మొన్న కల్లో, కొచ్చింది నిన్న ఒళ్ళో, వాలింది నేడు జాణ. ఓం భక్తాయ నమః, ఓం పతిదేవాయ నమః, ఓం దవి స్వరూపాయ నమః, ఓం మగడాయ నమః, ఓం ఏకపత్ని స్వరూపాయ నమః, ఓం హృదయ రాజాయ నమః. ఆ కుంకుమ చల్లమ్మా. ఏంటే శవం మీద బొక్క జల్లినట్టు ఏంటిది? ఇది పూజ కాదే, ఊచకోత. పోన్లే, మొత్తానికి అయిపోయింది. సగమే అయింది. నా పని పూర్తిగా అయిపోయింది. ఊరుకుంది బడాయ్. చూడమ్మా, ఆ ఆవు పేడ మాడు కద్ది ఆ బిందిరి బెల్లం పానుకు నెత్తిమించి పోసాయి. ఏంటి బెల్లం పానుకుని నెత్తిమించి పోస్తారా? అవును, అభిషేకం అలాగే చేస్తారు. నువ్వు వెళ్ళి పట్రా. అలా చేస్తే కండసేమలు పిక్కు తినేస్తాయండి నన్ను. వద్దు ప్లీజ్. పోన్లే, పేజీ తిప్పుతాను. కొంచెం వడపప్పు తినేసి ఇత్తడి బిందెల బెల్లం పానుకో ఆకుండా తాగేద్దు గానీ. అలా తిందాగితే ఇండైజెషన్ తో మోషన్స్ పట్టుకుంటాయండి నాకు. అన్నిటికీ అలాగంటే ఎలా బావా? ఫ్యామిలీ లేడీస్ ఎంత బాధపడతారు. పోన్లే, ఈ గ్లాస్ లో తాగించే బాబు. ఆంటీ గారు పుచ్చుకో బావా. అబ్బా, ఏంటి ఇలాంటి వాసన వస్తుంది? ఎరా కొబ్బరి నీళ్ళు బావా. స్మెల్ అలా లేదే. పాత పెట్టిన కొబ్బరికాయ కదా, వాసన అలాగే ఉంటది. తాగేయి. లేట్ చేసామనుకో ఇవిడు గారు ఇంకా ఏదో చెప్తారు. టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, స్మెల్ కూడా తేడాగా ఉంది. ఎరా అది ఆవచ్చు బావా. ఆవేశపడకు బ్రదర్, నీతో చాలా పనుంది. నా పని అయిపోయిందని నేను అనుకుంటూ ఉంటే నాతో పనా? ఎస్. ఎవరు మీరు?
నీ పొజిషన్ నాకు అర్థమైంది. నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కదూ. నీకు సహాయం చేసేందుకు ఒక మంచి మనిషిని చూపిస్తాను. నాతో రా. నాతో రానా? మంచి మనిషా? నేను నమ్మలేకపోతున్నాను. మా బాస్ని కలిస్తే మీరే నమ్ముతారు. ఇదిగో ఇది ఉంచండి. అందరికి డబ్బులు ఇచ్చేసి రండి. నేను కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. సో అదన్నమాట నీ స్టోరీయా? ఏ బాలేదా? పోనీ నీ స్టోరీ ఏంటో చెప్పు. కూర్చోండి. ఇది నీ ఆఫీసా? ఏం బిజినెస్? డెకరేషన్ చూస్తూ ఉంటే కొంపలు ముంచే వ్యాపారమే అనిపిస్తుంది. ఎందుకలా అనిపించింది? నీ మనుషులు చెప్పారు చావద్దు, డబ్బులు ఇప్పిస్తామని. ఈ ప్రపంచంలో అప్పనంగా ఎవడిస్తాడు డబ్బు? మనిషికి మనిషికి మధ్య ఏ అవసరం లేకుండా ఎవడే సహాయం చేయడు. ఇదంతా జస్ట్ జోక్ గా తీసుకో. బై ద బాయ్, ఏం తీసుకుంటావు? నా ఆఫీస్కి వచ్చి నన్నే అడుగుతావేంటి? నిన్ను ఎడ్యుకేట్ చేద్దామని వచ్చి ఇంతసేపు అయితే నన్నేం అడగలేదు. నేనైతే విషయంతో సహా ఏమి ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. అది మా ట్రస్ట్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాను కాబట్టి అడగడం మర్చిపోయాను. ట్రస్టా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. చూడు, నీలా ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ఈ ట్రస్ట్ మా తాతగారు స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ప్రతి వాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎంతమందికి సాయం చేస్తావు? ఎంతమంది అంటే అందరికి కాదు, నీలాంటి కొందరు మంచి వాళ్ళకి. మంచి వారిని ఎలా గుర్తుపడతావు? నువ్వేమైనా లాయర్వా? కాదు. ఎవరిని నమ్మవా? నమ్మి చెడిపోయాను. మనిషికి మనిషికి మధ్య అవసరాలే తప్ప ఆత్మీయతలు ఉండవని ఆలస్యంగా తెలుసుకున్నాను. ఓహో. నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు. మంచి వారిని ఎలా కనిపెడతావు? అంటే చెడ్డవాళ్ళు దగా మోసాలు చేసి హ్యాపీగా ఉంటారు, కానీ మంచి వాళ్ళు అక్రమాలు చేయలేక సక్రమంగా బ్రతకలేక నీలాగా. అర్థమైంది. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని టార్గెట్. యువర్ రైట్, యువర్ రైట్. ఇదా నీ బిజినెస్? బిజినెస్ కాదు, ట్రస్ట్ అని చెప్పాను కదా. ఇదిగోండి కొన్ని సంతకాలు. అది ట్రస్ట్ రూల్స్, తప్పదు. ప్లీజ్ ఇక్కడ. ఇన్ని సంతకాలు పెడుతుంటే నా బతుకు నీకు రాసిస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. అది రూల్స్ ఉన్న చోట ఫార్మాలిటీస్ తప్పవు. ఇదిగోండి మీ చెక్. మీకు సహాయం చేసే అవకాశం మా ట్రస్ట్కి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మనిషి ప్రాణాలకి రేట్లు కట్టి డబ్బులు సంపాదిస్తున్న ఈ రోజుల్లో మీలాంటి వారు నాలాంటి ఇది నా గొప్ప కాదండి. చనిపోయిన వారి అవయవాల్ని, శవాల్ని కూడా అమ్ముకునే కిరాతకుల్ని చూశాను. అందుకే మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. పెద్దవారి పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారంటారు. మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటాను సార్. థ్యాంక్ యూ. చనిపోయిన వారి అవయవాల్ని, శవాల్ని కూడా అమ్ముకునే కిరాతకుల్ని చూశాను. అందుకే మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. పెద్దవారి పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారంటారు. మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. వీడు ఇలా మాట్లాడాడేంటి? వీడికి ఏమైనా తెలిసిపోయిందా? చిచి, నో, ఇంపాసిబుల్. అయినా ఇటు తెలిస్తే మనకేంటి? మనం ఏం తప్పు చేయట్లేదే సార్. ఏంటది? కాళిదాస్ ఫైల్ సార్. 2 ప్రీమియమ్స్ కట్టేశాం. మీరు ముహూర్తం పెడితే 3 ప్రీమియం కట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓ యంగ్ బాయ్, వెరీ నైస్ బాయ్, సాఫ్ట్ బాయ్. అవన్నీ మనకు అనవసరం. వాడికి హెల్ప్ చేసాం, 10 లక్షలు ఇచ్చి 20 లక్షలకి ఇన్సూర్ చేసాం. 3 ప్రీమియం కట్టంగానే వాడిని చంపేసి మన డబ్బు మనం సంపాదించుకుంటాం, అంతేగా? ఓకే. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, వ్యాలంటైన్స్ డే. ఆ రోజే కాళిదాసు పరలోక యాత్ర చేసేది. అండర్స్టాండ్? నేను ప్రాణాలతో వ్యాపారం చేస్తాను. ఇచ్చట ప్రాణములు కొనబడును, అమ్మబడు. రామ రామ, ఎవరైనా చూస్తే పరువు పోద్ది. వెతికించాలి, లోపలికి రండి. నార్మాయ్, రూపాయి దొరక నేను ఎడుస్తుంటే నీ కూడా బయట వెళ్ళావు. కర్మ కర్మ. ఇదిగో మీరు లోపలికి వస్తారా రారా? ఈజీగా డబ్బు సంపాదిద్దాం నేను చూస్తుంటే నీ ఏదో నాసేంటి? చచ్చిపోతున్నా నీ మనిషితో. దొరకనే. నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇంట్లో లేరండి? అలా చూడండి. సారీ మేడం, మీ వారు నిప్పులాంటి మనిషి, లంచాలు తీసుకోరని తెలిసి మా దారిలో తెచ్చుకోవడానికి మేమే డబ్బులు అలవాటు చేశాం. కానీ ఈజీ మనీకి ఇంతలా అలవాటు పడతారనుకోలేదండి. తప్పంతా మాదేనండి. తప్పెవరిదైనా పోయిన పరువు మాత్రం మాది. మా వల్ల ఆయన ఇలా తయారయ్యారు కాబట్టి మా పూర్తి సహకారం మీకు ఉంటుందండి. మీరు ఏం చెప్తే అలా చేస్తామండి. మీరంతా కలిసి ఏదో ఒకటి ఆలోచించి ఆయన్ని మామూలు మనిషిని చేయండి. జాన్సన్, కమ్ 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 కమ్. ఓకేనా? హరి హరి అనిపించావా? జాన్సన్, రేషేను, ఈ 20,000 లో నీ చెల్లి చదువు కాకుండా వేరే దేనికైనా ఖర్చు చేసావని తెలిసిందో షూట్ చేసేస్తాను. అలాగే సార్. హర్నాథరావు రాత్రి నుంచి మిస్సింగ్ సార్.
దొరకలేదు. అవును సార్, వారం రోజులుగా ఫాలో అయ్యి తన ప్రతి మూమెంట్ని అబ్జర్వ్ చేశాం. వాడికి అనుమానం వచ్చినట్టుంది, కనిపించకుండా పోయాడు. నాకు కావాల్సిన రీజన్స్ కావు, రిజల్ట్స్. నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి ఏం కావాలని చేస్తావు ఇంతసేపు వాగాను. సారీ సార్, అలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఊహించాలి. మన జాగ్రత్తలు మనం ఉండాలి. మనం చేస్తున్నది ప్రాణం ప్రాణం తీసే పని. 5 లక్షలు ఇన్వెస్ట్ చేసాం వాడి మీద. వాడి సమస్యలను తీర్చుకున్నాడు, ఇప్పుడు బ్రతకాలనుకుంటున్నాడు. కానీ ఆ డబ్బు వడ్డీతో సహా రాబట్టాలంటే వాడు చచ్చి తీరాలి. 24 గంటలు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. దేనికి? హర్నాథరావుని చంపి ఆ న్యూస్ మీకు చెప్పడానికి. Now that's it. Now no more explanations and no more excuses. Do you understand? Now get out. Out. ఏరా, ఈ జాన్సన్ ఏదో తేడా కనబట్లేదు. అవును, నువ్వు ఈ పంజలో ఓడిపోయావు, కానీ బ్రదర్ గా గెలిచావు. ఇదిగో నీ సిస్టర్ ఎడ్యుకేషన్ కి ఫ్రీగా నా గిఫ్ట్ 20,000. టేక్ ఇట్, ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. డ్రెస్ రెడీ అయిందండి. వస్తున్నా. సార్ నమస్తే సార్, నా పేరు హర్నాథరావు అండి. నన్ను ఎవరో చంపడానికి ఫాలో అవుతున్నారని అనుమానంగా ఉందండి. ఎందుకు అనుమానం వచ్చింది? సార్ వారం రోజులుగా ఒక మారుతి వ్యాన్ నా వెంటపడి ఫాలో అవుతుందండి. వ్యాన్ నెంబర్ కూడా నోట్ చేశాను సార్. బిజినెస్ గొడవలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? అబ్బే అదేం లేదు సార్, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేవండి సార్. ఎవరికైనా అప్పున్నావా? లేదండి. 6 నెలల క్రితం బిజినెస్ లో నష్టం వచ్చి వెక్సేషన్ తో ట్యాంక్ బండి మించి దూకి చచ్చిపోబోతుంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఆపి నాకు 4 లక్షలు ఇచ్చాడండి. 4 లక్షలు అప్పుగానా? అదేం చెప్పలేదండి. నా కళ్ళకు గంతలు కట్టి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఫోటోలు తీసి సంతకాలు పెట్టించుకుని డబ్బులు ఇచ్చి ట్రస్ట్ తరఫున సహాయం చేస్తున్నానని చెప్పాడండి. వెరీ ఇంట్రెస్టింగ్. ముక్కు మొహం తెలియని వ్యక్తికి 4 లక్షలు అప్పుగా ఇచ్చాడంటే దీని వెనక ఏదో పెద్ద ర్యాకెట్ నడుస్తున్నట్టుంది. ఓకే, నీకు సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాతో పాటు స్టేషన్కి వచ్చి కంప్లైంట్. అలాగే సార్. ఏ తప్పు చేయకుండా ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని సార్ చెప్పారు, అందుకే సెల్లో పెట్టాం. అర్థమైందా? ఒరే ఓబులేసు, అసలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారంటారా? ఒకసారి అటు చూడండి. అయ్యి బాబు, ఇందులో మనిషి ఏమయ్యాడ్రా? హర్నాథరావు పని పూర్తయింది సార్. ఓ అదా, వెరీ గుడ్. ఫోన్లే, వాడికి ఇంకో రోజు ఆయుష్ ఉంది, అందుకే నేను వాడికి దొరకలేదు. ఏంటి నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది? నేను ఈ జాబ్ మానేస్తున్నాను. ఏమయ్యా సార్, నీ బాలమిత్ర తర్వాత ఉంటాను, నువ్వు వెళ్ళు. అలాగే సార్. జాబ్ మానేసి ముంబై వెళ్తున్నాను. దేనికి? మనిషిలా బతకడానికి. ఓ, అంటే ఇప్పుడు నువ్వు మనిషిలా బ్రతకట్లేదా? మనమంతా బతకడానికి ఇంకొకరి ప్రాణం తీయటం చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నువ్వు చేస్తున్నది తప్పు అని అనుకుంటున్నావు, అంతేనా? అవును సార్, మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేయడం తప్పు కదా? ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ వాట్ ఐ వాంట్ టు సే. నేను నీలాంటి మనిషినే, మనుషుల్ని పీక్కు తినే జంతువుని కాదు. ఇప్పుడు చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకోబోయే నారాయణ హరినాథరావు లాంటి వారిని ఆపి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేసి ఆ తర్వాత చంపుతున్నాం. am I right? ఎస్ సార్. ఒకవేళ మనం ఆపకపోయి ఉంటే ఏమయ్యేది? అప్పుడే చనిపోయి ఉండేవారు. అంతే కదా? అవును సార్. అంటే వాళ్ళ ప్రాణాలు కొనుక్కుని వాళ్ళ ఆయుష్ పెంచుతున్నాం. ఇదిగో చూడు జాన్సన్, మనం చేస్తున్నది తప్పు కాదు, మనం తప్పు చేస్తున్నానని అనుకోవడం తప్పు. నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. బీ హ్యాపీ. హలో హలో, కృష్ణ కిషోర్ చెప్పు. ఆ ఫొటోస్ అన్ని మెయిల్ చేశాను, చూడండి. ఈ ఫోటోలన్నీ నాకెందుకు చూపిస్తున్నట్టు డాడీ? మిమ్మల్ని డాడీ. హలో డాడీ, మిమ్మల్ని. ఏం లేదమ్మా, నా క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి వాడు కొడుకు కృష్ణ కిషోర్ నేను ప్రపోజ్ చేశాడు. నేనేం చెప్పానో తెలుసా? మా అమ్మాయి ఎవరిని ఇష్టపడితే అతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను. సో కంప్యూటర్ లో ఫోటోగ్రాఫ్ చూసావు కదా, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసినా నాకు ఓకే. ఎవరు వద్దు డాడీ. అంటే నువ్వు అసలు పెళ్లి చేసుకోవా? ఏ, నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరిని అవుతానన్నా? అది కాదు రీజన్. నాకు అబ్బాయితో పరిచయం అయింది, అతను నన్ను లవ్ చేస్తున్నా అంటున్నాడు, కానీ నాకు అసలు అతని గురించి ఏం తెలీదు. ఆ విషయం అతనితో కూడా చెప్పాను, అందుకే మేమిద్దరం కొంతకాలం ఫ్రెండ్స్ గా ఉండాలని అనుకున్నాం. అలాగే, వండర్ఫుల్, గుడ్ లక్. అతను మంచివాడు కూడా అయి ఉండొచ్చు కదా. సో నేను ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. ఓకే, గుడ్. నీ నిర్ణయం మీద నాకు ఎప్పుడూ గౌరవం, నమ్మకం ఉంది. ఏది అతని అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వు, నేను ఎంక్వైరీ చేస్తాను. నో డాడీ, ఈ విషయం మేమిద్దరమే తేల్చుకోవాలని, మూడో వ్యక్తి ప్రేమే ఉండకూడదని అనుకున్నాం. ఐ లైక్ ఇట్. నీ గురించి నా ఫ్రెండ్స్ దగ్గర ఎంత గొప్పగా చెప్పుకుంటానో తెలుసా? ఇదిగో చూడు, వాడెవడో నాకు తెలియదు, కానీ నీ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఉంది.
ఆల్ ద బెస్ట్. చిచి నాది నిజంగా ఏదో జాతకమే. కాకపోతే ఫస్ట్ డే ఇలా అయిపోవడం ఏంటి? ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇది, కానీ నాకు అర్థమైందండి. నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ప్రామిస్. చిచి యాతవ జాతకం. అయ్యయ్యో, లైట్స్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయాయి. ఇదంతా చేసింది సేమ్ పర్సన్. సేమ్ పర్సన్. సేమ్ పర్సన్, సేమ్ పర్సన్. ఏవయ్యా నువ్వెక్కడ దొరికావయ్యా బాబు మాకు సైతం లాగా? పొద్దున మా వాడిని ఏడిపించావు, మధ్యాహ్నం నా నడ్డిర కొట్టావు, ఇప్పుడేమో కారు డ్యామేజ్ చేసావు. ఎక్కడంటే ఆ జేపీ గారు అమ్మాయి అమ్మ అలకనందన వీడెక్కడ దొరికాడమ్మా నీకు? ఏమైందయ్యా అని అడిగితే నేను కావాలని చేయలేదండి, పొరపాటు అయిపోయిందండి అంటాడు. చిచ్చి చిచ్చి. నిజంగా నేను కావాలని చూడండి, అసలు సారీ చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఈ రిపేర్ ఛార్జెస్ అన్ని నేను భరిస్తాను. సారీ అండి, నా వల్ల మీరు తలదించుకోవాల్సి వచ్చింది. నేను కావాలని చేయలేదండి. అసలు ఇవాళ మనం బయలుదేరిన టైమే బాగాలేదండి. అసలండి యాక్చువల్గా నీ గురించి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రా. వెరీ గుడ్ బాయ్, మంచి ఫ్యామిలీ. నాకు తెలుసు డాడీ, కానీ కొన్ని రోజులు ఆగాలి, తప్పదు. అంటే ఒకడిని అబ్జర్వ్ చేస్తున్నావే, అతనేనా? మంచి ఫ్యామిలీయే కదా? అతనే పూర్తిగా అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం చెప్పను? అయినా మనం అనుకున్నవన్నీ జరగవు కదా డాడీ. కల్చర్ మేనర్స్ లేని వాళ్ళతో లివింగ్ చాలా చాలా కష్టం. బట్ కిషోర్ ఇస్ వెరీ కల్చర్డ్. అమెరికన్ సొసైటీలో ఉంటున్నాడు. నీకేం ప్రాబ్లం ఉండదు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఓకే, ఐల్ థింక్ ఓవర్ ఇట్. రేపు నేను కిషోర్ కాల్ చేసి హలో చెప్తాను. తలకి కట్టేంటి దెబ్బ తగిలినట్టు? ఈ మందులేంటి? వసంత ఏంటి నర్సు వేషం వేసింది? ఏమే నిన్నే? ఏంటి ఆ చూపు నిన్నే పిలుస్తుంటేనే? గుడ్ మార్నింగ్. ఏం కావాలండి? గుడ్ మార్నింగ్. ఏం కావాలా? ఈ వేషం ఏంటే? వేషమా? నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? వసంత. పొద్దున్నే ఏంటి సంత? వసంత? ఆవిడెవరు? ఎవరా? నువ్వేనే. నేను నీ మొగుణ్ణి. నువ్వు నా పెళ్ళాన్ని. మై గాడ్, ఇప్పుడు వైఫ్ అన్నాడు, ఆ తర్వాత కాపురం అంటాడు, ఆ తర్వాత పిల్లలు అంటారు. వెళ్ళి డాక్టర్ పిలవాలి. డాక్టర్ అక్కడ డాక్టర్ ఎందుకు మన ఇంటికి? మీరేం మాట్లాడుతున్నారు బొత్తిగా నాకు అర్థం కావడం లేదు. నా పేరు కృపామణి. నేను ఈ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్. స్టాఫ్ నర్స్? అవునండి. ఆస్పత్రి? అవునండి. 3 రోజుల క్రితం మీరు డాబా నుంచి కింద పడ్డప్పుడు తలకు దెబ్బ తగిలి రక్తం కారి స్పృహ తప్పితే ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ రోజే కళ్ళు తెరిచారు. ఇవేమి గుర్తులేవా? ఐసి వీడేంటి కేసు బాగా స్టడీ చేయాలి. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ అబ్రహం. అబ్రహం ఏంట్రా? నా పేరు పార్వతీశం. ఏంట్రా కొండలరావు ఇది? నేను కొండలరావు ఏంటండి? ఐఎమ్ సారీ, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్. ఈ హాస్పిటల్లో న్యూరో సర్జన్. ఏంట్రా నీ వాగుడు? ఇది ఆయన ఇల్లట, నేను ఆయన వైఫ్ నట. ఇదంతా వేషమట. నా పేరు వసంతట. పేషెంట్ ఏం చెప్పినా నోట్ చేసుకోండి. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయ్యి. ఇట్స్ ఎ పెక్యులర్ కేస్. ఎప్పుడో ఎక్కడో విన్నవి చదివినవి పేషెంట్ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. కొండలరావు ఏంట్రా నాతో ఆటలు? నేను సస్పెండ్ చేస్తా, డిస్మిస్ చేస్తా, నీ ఇంక్రిమెంట్ కట్ చేస్తా. ఓకే ఓకే మిస్టర్ అబ్రహం. పోనీ మీ పేరేంటి? పార్వతీశం. పార్వతీశం గారు, ఇది మీ ఇల్లు. ఈ నర్సు మీ వైఫ్. నేను కొండలరావు, మీరు నా బాస్. ఇంకెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే గుడ్. సిస్టర్, గంటకోసారి ఆ క్యాప్సూల్స్ వేస్తుండండి. డాక్టర్ చూడమని అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ పిచ్చోడు మిమ్మల్ని వైఫ్ కీప్ అన్న పెద్దగా పట్టించుకోకుండా అడ్జస్ట్ అయిపోండి. వస్తానే. ఓకే డాక్టర్. ఏమయ్యా కాళిదాసు, కూర్చొని నిద్రపోతున్నట్టు రాత్రి నిద్ర లేదండి? నిద్ర అలా వస్తాయా? నాకేం తెలుసు. ఇది ఒక కొండలరావు. ఏంటో తప్పుకి పొరపాటుకి తేడా ఏంటో కొంచెం చెప్పవా? చెప్పమంటావా? ఓకే. పెళ్లి చేసుకుంటే పొరపాటు, సెకండ్ యూనిట్ పెడితే తప్పు. నీకు రెండూ లేవు కదా. ఇంతకీ నీ విషయంలో ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగిందే. నిన్న మా అలకనంద పార్టీకి రమ్మంటే ఆనందంగా వెళ్ళానయ్యా. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కరు నా కూడా కనపడి చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి సిట్టుకుని మాయమయ్యాడు. నువ్వు గీరేసి ఉంటావు. నీకెలా తెలుసా? నీ క్యారెక్టర్ నాకు తెలియదేంటి? ఏడ్చేలే పదా, వేస్ట్ అయిపోద్ది కదా అని తినేసా. ఆ తర్వాత కుర్రాడు వచ్చాడు. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే అబ్బో అంతే కదా. అంతేనంత సింపుల్ గానేకయ్యా, మనకు సింపుల్ గానే ఉంటది. అక్కడ నేనేదో దేశద్రోహం చేసినట్టు వాళ్ళంతా సీన్ క్రియేట్ చేశారు. పాపం నా వల్ల తను తలదించుకోవాల్సి వచ్చింది. బ్యాడ్ టైం. నిజంగా బ్యాడ్ టైమేనే. లేకపోతే సరదాగా నేను ఆ కుర్రాడు బ్యాట్ తీసుకుని ఆడటం ఏంటి, అదే ఆడి ఫాదర్ కి తగలటం ఏంటి. అక్కడ పెద్ద అన్నాడు సేమ్ పర్సన్ సీన్ ఇంప్రూవైజ్ చేయటం ఏంటే. ఇంతకీ నీ వర్రీ ఏంటో? ఇప్పుడు యాక్సిడెంటల్ గా జరిగే వాటికి నేనా బాధ్యుడిని? కాదు. ఓకే, నా వల్ల తప్పు జరిగింది అనుకుందామయ్యా. మనిషిని అర్థం చేసుకోకుండా సీరియస్ ఏంటి?
నంగి నంగి మాట్లాడడం నాటకాలు ఆడటం మన వల్ల కాదయ్యా. అనాలనుకుంది అంటాం, చెప్పాలనుకుని చెప్తాం. అంతేగాని ఎవరినో సాటిస్ఫై చేసి బతకాల్సిన అవసరం మనకు లేదు. అబ్బో చాలా సౌండ్ వచ్చేస్తుంది, కొంచెం కూల్ అవ్వయ్యా. ఎల్లే ఏదో నాటకాలు, నువ్వు పెద్ద డాక్టర్ బయలుదేరావు. ఇప్పుడు ప్రేమకి స్నేహానికి ఇద్దరు బాధ్యత ఉంటుందా ఉండదా? ఇదేమన్నా వన్ వే ట్రాఫికా? ఓరగా ఇష్టం లేకపోతే లేదని చెప్పాను. ఏ చచ్చిపోతావా? బతికే ఉంటాగా, బతికే ఉంటాం. ఆహా, నా పాలసీలు తనకి చెప్పేస్తానే. ఇష్టమైతే సరే అంటది, లేకపోతే సారీ అంటది. ఏంటో కాళిదాసు? ఏ సముద్రాలు పొంగుతాయా? భూమి బద్దలో కాళిదాసు అని ఊరక భయపడతావు. ఈ టైంలో మాడితే రియాక్షన్ ఎలా ఉంటుందంటావు? ఏమవుద్ది? ఏమవుద్దా? రంగులు ఏమండి, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ప్లీజ్ ఇప్పుడు కాదండి, సారీ. ఒక్క నిమిషం అండి. డిస్టర్బ్ చేయొద్దండి. నా టైం ఏం బాగున్నట్లేదు, చాలా బాధగా ఉంది. ఎన్నోసార్లు ఇలాగే జరిగింది. ఏమండి ఒక్కసారి అండి, ఒక 5 minutes అండి. అబ్బా ప్లీజ్ అండి. హలో మిస్టర్, ఈడెవడు? కాస్త దూరంగా ఉంటావా? మీరెవరు మహానుభావా? నేను తను ఫ్రెండ్స్. నేను తన ఫ్రెండే. నువ్వు మామూలు ఫ్రెండ్వి, నేను అలా కాదు, సంథింగ్ స్పెషల్. చేయి తీసి మాట్లాడితే బాగుంటుందేమో. సారీ బాస్. ప్లీజ్ తీసేయి. కుదరదు, గెట్ అవుట్. నా ప్రాణానికి ప్రాణమైన మనిషి మీద ఇంకెవడో వచ్చి చెయ్యేస్తే చెయ్యి, కన్నేస్తే కన్ను పీకి పారేస్తా. రేయ్, నన్నే కొడతావా? నేనెవరో తెలుసా? నీ అంత చూస్తాను. చిలిపి కనుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా, నిలుపుకొందురా వెల్గుల మేడ. థ్యాంక్స్ అండి. మీరు ఇంక అసలు నా మొహం చూడరేమో అనుకున్నా. అసలు ఏం జరిగిందంటే, ప్లీజ్, మిమ్మల్ని పిలిచింది మీ మొహం చూడ్డానికో మీ ఫ్లాష్ బ్యాక్ వినడానికో కాదు. మా ఫ్రెండ్ ఫాదర్ పోయారు. అందులో నా తప్పే ఉందండి. ఫ్రెండ్ని కలిసి కండోలెన్సెస్ చెప్పాలి. నేనా? నేను. చూడండి, నాకు శవాలన్నా ఆ వాతావరణం అన్నా చాలా భయం. కానీ వెళ్ళకపోతే బాగుండదు కదా. ఫోన్లేండి, ఈ విధంగా మన ఆలోచనలు కలిసినాయి. శవాన్ని ఇంకా ఎంతసేపు తీసుకెళ్తారా? సూర్యాస్తమయం అవుతుంది కదండి, ఈ లోపు తీసుకెళ్ళిపోవాలండి. ఇలా జరుగుతుందని అనుకోలేదే. రాత్రి కూడా చక్కగానే మాట్లాడారు డాడీ. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. నా అప్పు తీర్చకుండా శవాన్ని లేపడానికి వీల్లేదు. కాళ్ళ వేళ పడితే డబ్బు ఇచ్చాను. ఇప్పుడు నా మాట ఏమిటి? నా బాకీ తీరకుండా ఈ శవాన్ని లేపడానికి వీల్లేదు. గొడవ చేకు బాబు, పరువుగా బతికే వాళ్ళం. కడుపు కట్టుకునైనా నీ అప్పు తీరుస్తా. ఏంటమ్మా అప్పు తీర్చేది? మీ ఆయన వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుతుంది? చూడమ్మా, కడుపు కట్టుకుని కాదు, కడుపు తెచ్చుకున్నా నా బాకీ తీర్చలేరు. ఏంటిది? వాడంత నీచంగా మాట్లాడుతుంటే మీకేమనిపించట్లేదా? తప్పు మంది. ఏం మాట్లాడతాం? అప్పు తీసుకోవడం తప్పేం కాదు. రేయ్ ఎల్రా, ఎలా? ఏ మిస్టర్, విషయం తెలియకుండా వాక్కు, ఆ తర్వాత అస్సలు బాగోదు. ఏంట్రా బాగుంది? అవతల మనిషిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉంటే నువ్వు మాట్లాడి తీరు చూసాక తెలిసింది. ఏంటో నువ్వు మనిషి కాదు. కడుపుకి అన్నందిని ఎవడని ఇలా మాట్లాడతాడా? మాట్లాడు. నోటు గీటు లేకుండా నోటి మాట మీద ఇచ్చాను. రూపాయి పాపాయి కాదు, 10 లక్షలు. ఎవడిస్తాడో? ఎవడీడో? రుజువు పట్రా, అప్పుడు మాట్లాడదాం. ఆహా, అలా వచ్చావా? అలాగే వస్తా. చూపిస్తా నా తడాకా ఏంటో. ఏంటి ఎదురు తిరిగి మాట్లాడతావు? అప్పించిన వాడు అడగడంలో తప్పలేదుగా. కానీ పనులు పొద్దు లేపు శవం తీసేయాలన్నారుగా. ఏమండి ఏమండి, ఏమిటండి ఇది? ఏముందండి, ఆడు కింద పడ్డా నేను పైకి లేపా. మీరెవరండి? నేనెవరనా? నేనెవరో ఎరగనట్టు ఏంటండి ఈ మాటలు? అసలు ముందు మీరు ఇంటికి పదండి. ఇంటికా? ఎవరింటికి? దేనికి? అసలు నువ్వెవరో? కట్టుకున్న భార్యని పట్టుకుని ఇన్నేసి మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చిందండి? కట్టుకున్న భార్య కాదా? నువ్వెవరో? నేనెవర్ని? ఈ పెంటేంటి? అమ్మో అమ్మో అమ్మో, చివరికి ఇంతవరకు వచ్చారనమాట. అంతేలేండి, మోజు తీరిపోతే అందరు ఇలాగే అంటారు. ఏంటి మోజు తీరిపోవడమా? నువ్వు ఉండవా? నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? బాబాయ్ గారు, అన్నయ్య గారు, ఇది మా వారండి. అలాగా? మాది విజయనగరం.
6 నెలల క్రితం నన్ను ప్రేమించానని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి తీసుకొచ్చానా? గుళ్ళో 3 ముళ్ళు వేసి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటున్నారు ఈయన. ఏయ్ మిస్టర్ ఏంటిది పేపర్లో చూస్తున్నాం కదా ప్రతిరోజు ఈ టైపు జనాభా పెరిగిపోతున్నారా ఎలా? ఈ ఫేస్ అనేది ఎప్పుడు చూడలేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోండి. ఆ పేరు బాబు ఏదో రస నీకని మట్లా అవును, మెంటలే నాకు. మెంటల కేసు. నీ మాటలు విని నీ ప్రేమ పిచ్చిలో పడ్డ నాకు నిజంగా మెంటలే. ఇప్పుడు నేనేం చేసేదిరా దేవుడా? నేను అసలే ఒట్టి మనిషిని కూడా కాను. అయ్యో పాపం. పాపం ఏంట్రా, నేనేం చేశాను రా? నిన్నే ఎవరిని చూస్తే ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి ఏమా ఆడరాని కదా బుద్ధి లేదు. ఏంటి టికెట్ కాదు సార్, కట్టు. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. ఇది కొంపు కొల్లేరనే ప్రోగ్రామ్. ఇందా నుంచి కెమెరా ఆ వ్యాన్ లో అక్కడ ఉందన్నమాట. ఈ అమ్మాయి అచ్చం మీ వైఫ్ లాగా యాక్ట్ చేసింది కదా. దీనికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా కొంప కొల్లేరైపోయిందిరా దరిద్రుడా. సైట్ కొంచెం పెరిగినట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రండి రండి. అన్నట్టు మార్నింగ్ మీరు చూసింది మాయ టీవీ ప్రోగ్రామ్ యాంకర్ అండి. ఆ విషయం మీకు చెప్దాం అనేసరికి మీరు మీ వెళ్ళిపోయారు. వైఫ్ ని ఒకసారి బయటికి పిలిచి నాకు పరిచయం చేస్తారా? అయ్యో రామా, నా వైఫ్ ఏంటండి? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అదంతా డ్రామా. అది కొంపకొల్లేరిన మాయ టీవీ వాళ్ళ ప్రోగ్రామ్ అండి. సిటీలో ఇంతమంది ఉండగా ఆవిడ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తన భర్త అంటుంది. అది డ్రామా, దాన్ని నేను నమ్మాలి. ఆహా, నమ్మొద్దు. మీరే నమ్మొద్దు. ఇల్లంతా ఎత్తుక్కోండి. ఆవిడ మార్కెట్ గాని వెళ్ళిందా? అవును, మార్కెట్కి వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి వస్తా కదా. ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేసి చక్కగా తనతో మాట్లాడి వెళ్తారు. కానీ కూర్చోండి, స్ట్రాంగ్ గా టీ కలుపుకొస్తాను. చెప్పిందంతా అర్థమైంది కదా. ఈ అడ్రస్ గల ఇంటికెళ్ళు. అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు, పేరు కాళిదాస్. కొంచెం మడిబట్ట టైప్ మనిషి. ఈ రాత్రికి వాడి జబ్బ మీద చెయ్యేసి కొంచెం దువ్వాలి. నీకు పేమెంట్ అందరికంటే ఎక్కువ ఇస్తా. కింద ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీ టైప్ లో ఎంట్రీ ఇవ్వాలి. ఏమండి, నేను చెప్తున్నదే అబద్ధం అయితే తను ఎక్కడ వస్తాను టెన్షన్ పడతా కదా. చూడండి నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను. పట్టుకొని చెప్తా. వేడిగా ఉందా, చల్లార్చేవనా? మీరు వదులుకుందాతారా? ఓకే. ప్రేమకు పెట్టుబడి నిజాయితీ అండి, నిజాయితీ. ఏమండి, మీ పట్టుదల చూస్తుంటే మా ఆవిడ మార్కెట్ నుంచి వచ్చి బాబా కూరగాయల ధరలు మండిపోతున్నాయి, సంసారం ఎలా చేయాలి అని ఎంట్రీ ఇస్తాను ఆశపడుతున్నట్టున్నారు. ఇంపాసిబుల్ అండి. నేను చాలా పర్ఫెక్ట్ అండి, అంతేనండి. ఏమండి, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. తర్వాత నన్నేమనొద్దు మరి. అంటే కాఫీ తాగి వెళ్ళిపోమనా? ఎంత దారుణంగా మాడుతున్నారండి. కూర్చోండి, నేను వెళ్ళి వంట చేసేస్తాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఇది వెళ్ళిపోతుంది. నేను వస్తానండి. యాండే యాండే అంటే నా మీద డౌట్ లేదు, తీరిపోయినట్టే కదా. చాలు మనకి. ఐఎమ్ ఖుష్. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి కూరగాయల ధరలు బాగా బాగా మండిపోతున్నాయి. ఇలా అయితే సంసారం ఎలా చేయని చెప్పండి. ఏమండి, మీ ఫ్రెండ్ ఆంజనేయులు గారు మిగతా వాళ్ళని తీసుకుని వెనకాల వస్తున్నానని చెప్పమన్నాడు. కొంచెం తప్పుకోండి, గుమ్మానికి అడ్డంగాను. మీరు చూసినంత నిజం నమ్ముతున్నారా? కంటితో చూసింది అబద్ధం ఎలా అవుతుంది? ఒక్కోసారి కళ్ళు కూడా మోసం చేస్తాయండి. నన్ను నమ్మండి. కావాలంటే లై డిటెక్టర్ తో పరీక్ష చేయించండి. యాండి. హలో, నేను కిషోర్ని. హౌ ఆర్ యు? హాయ్ కిషోర్, నీ కాల్ కోసమే వెయిటింగ్. ఒక్క నిమిషం, పర్సనల్ కాల్. కొంచెం. అలాగేనండి. ఏంటండి, క్యాంప్కి వెళ్ళలేదా? నీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్కి వెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగుడిని నా మొగుడని చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 చెప్పండి. గిరిజ నా భార్య. మీరెవరో ఈ బొండంగాడెవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి? మీరు నా భర్త కాదా?
మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరానికుండా తప్పకడే ఈ చెత్త ఫేస్ మా బావ దగ్గర. నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు ఈయన మావారు కదా. వచ్చావు కదరా, చెప్పు ఈ మావరే కదా. చెప్పు 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 చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. థ్యాంక్స్ రా. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి. ఏమండి అనంతలక్ష్మి గారు, మీ భర్తతో మీరు. ఏమండి గిరిజ గారు, మీ భర్తతో మీరు బిర్లా మందిరికి రండి, అనుమానాలన్నీ తీరిపోతాయి. చిచి చిచి, పోలీస్ కుక్కలా ఊరు కుక్కలా? ఏ డకాయిట్ కేసో మర్డర్ కేసో ఒప్పేసుకుని 3 నెలల పాటు జైలుకి వెళ్ళిపో. బ్యూటిఫుల్ ఐడియా. ఓకే. రాత్రి పక్క వీధిలో ఉండే సేట్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది, మీకు తెలుసా? భలేవరే సార్, మాకెందుకు తెలీదు? చేసింది మేమే కదా. ఏ? నిజం చెప్పు. చేసింది మేమే అని చెప్తుంటే ఊరకొక్కలాగా అరుస్తావిటి? ముదురు కేసులాగుంది. మన కుక్క ఉత్తినే కాలేతుంది సార్. ఒక దొంగతనాలైనా ఇంకేమైనా ఉన్నాయా? అబ్బో, మాఫియా గ్యాంగ్స్ తో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. నక్సలైట్లు, అలిపిరి. అలిపిరి, సలిపిరి, ఉలిపిరి. అబ్బా, ఆహా, ఓ ఓల్డ్ సాంగ్ అయినా ఘంటసాల గారు నాకు సూట్ అయ్యేలా పాడారు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతి భజ గోవిందం. నమస్కారం అండి. నువ్వు ఆ రోజు ఆటోగ్రాఫ్ తీసుకున్నావు కదూ? సంతకం. అమ్మో, నన్ను వదిలేవా, నేను చాలా మారిపోయాను. క్షమించండి సార్, మిమ్మల్ని అవినీతి రొచ్చులోకి లాగటానికి మీ ఆఫీస్ స్టాఫ్ ఆడి నాటకంలో రౌడీ పాత్ర నటించి పాపం చేశాను సార్. బాధపడకయ్యా, నిప్పులా బ్రతికేవాణ్ణి. ఈజీ మనీకి అలవాటు పడి బెగ్గర్లాగా తయారయ్యాను. కష్టపడి సంపాదించిన డబ్బులోనే ఆనందం, ఆరోగ్యం ఉందని నాకు అర్థమైందయ్యా. మీరంతా కలిసి నా కళ్ళు తెరిపించారు. ఇదిగోండి, ప్రతి నెల మీరు అప్పు కింద జమ చేసిన డబ్బు తీసుకోండి. వద్దయ్యా, అక్రమంగా సంపాదించిన డబ్బు గుండె జబ్బులతోటి బాధపడే పిల్లల కోసం ఉపయోగించండి. ఇదిగో, నేను వస్తుంటే దారిలో ఈ రూపాయి దొరికింది. ఇది ఎవరిదో తెలుసుకుని ఆటోలో వెళ్ళి వాళ్ళకి అందజేయాలి. మూఢమతి భజ గోవిందం భజ గో. ఇట్ బి నైస్. యాండి హలో, కొంచెం టచ్ లో ఉంటే చెప్తానన్నారు కదా. మీ గురించి వెయిటింగ్. నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. అయ్యి చెప్పండి. ఈ క్యాష్ తీసుకెళ్లి వెంకటరమణ కాలనీలో ఉంటున్న మా ఫ్రెండ్ కి ఇవ్వాలి. ఓకే అండి. సారీ అండి, షాప్ వదిలి వెళ్ళలేక మీకు పని చెప్తున్నాను. ఏం పర్లేదు. కొంచెం అర్జెంట్ అండి. పర్లేదండి, ఇక ఈ డబ్బు గురించి మీరు మర్చిపోండి. చూడండి, ఇవాళ ఈ డబ్బా ఆవిడకి ఎంత కరెక్ట్గా ఇస్తారో చూడండి. మీతో ఎంత గొప్పగా మెప్పొంతానో చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. చెప్పారనుకుంటా అంతే. నీ కులుకు జమకు జామ్, నీ పలుకు జమకు జామ్, నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్. నువ్వు జమకు జామ్, నీ నవ్వు జమకు జామ్, నువ్వు కళ్ళతోటి కవ్విస్తే వణుకు జమకు జామ్. ఎప్పుడెప్పుడంటోంది ఆరాటం, విప్పి చెప్పుకోలేని మామాటం. వాలు పొద్దుల్లో తొలి వయసు ముద్దుల్లో చెరిపేసే హద్దుల్లో చలగాటం. కలలవింతల్లో నా కలవరింతల్లో ఈ చిలిపి చింతల్లో ఆరాటం. నీ కులుకు జమకు జామ్, నీ పలుకు జమకు జామ్, నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్. హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్, ప్లీజ్ సార్. అయ్యో, ఎవరైనా హెల్ప్ చేయండి. ఏమైంది ఇతనికి? ఇతను రోడ్డు క్రాస్ అయిపోతుంటే కాలిసోడ్ వచ్చి గుద్ది వెళ్ళిపోయాడు సార్. రండి హాస్పిటల్ చేర్పిద్దాం. ఇది యాక్సిడెంట్. మనం లేనిపోయిన దానికి అనవసరంగా ఎంటర్ అయ్యామంటే పోలీసులతో పెద్ద తంట. అందుకని సాటి మంచి చావు బతుకుల్లో ఉంటే అలా ప్రేక్షకులు చూస్తూ నిలబడతారా? అంత ప్రేమ ఉంటే నువ్వే తీసుకెళ్ళు. ఏ మనుషులే మీరు. చాలా సీరియస్ ఇంజురీస్, వెంటనే ఆపరేషన్ చేయాలి. అతను మీకు ఏమవుతాడు? ఏం కాడు, అతను ఎవరో కూడా నాకు తెలీదు. జాలిపడి తీసుకొచ్చాను. ఆపరేషన్ చేసేయండి, అమౌంట్ వాళ్ళు మనుషులు వచ్చి కట్టేస్తారు. రూల్స్ ఒప్పుకోండి. 25,000 ఇస్తేనే. అఫ్ కోర్స్ మేము మనుషులమే, జాలి సానుభూతి మాకు ఉన్నాయి. అయినా మేము ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమేనండి. సారీ. చూడు బెదరు, ఫ్రెండ్లీగా మొక్క చెప్పరా? అతని అడ్రస్ ఆ ఫైల్లో ఉంది కదా, ముందు ఆ డబ్బు కట్టేసి ఆపరేషన్ కి ఏర్పాట్లు చేయి. తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. అది ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చే వరకు ఆ కుర్రోడ్ని అలాగే ఉంచే వరకు అతను బతకపోవచ్చు. సరే, అమౌంట్ కట్టేస్తాను, ఆపరేషన్కి ఏర్పాటు చేయండి. ఆ డబ్బులు ఇవ్వు. ప్రయోగాలు, ప్రజాసేవలు సొంత డబ్బుతో చేస్తే బాగుంటుంది అనుకుంటా. కరెక్టేనండి. 2 రోజుల్లో నా గదిలో సామాన్లన్నీ అమ్మేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. రేపే వ్యాలంటైన్స్ డే. 5ంటికి నాన్నగ్రామ్ కూడా గుడికి వస్తే నా నిర్ణయం ఏంటో చెప్తాను.
ఫైల్ క్లోజ్డ్. ఇక మిగిలింది పర్సన్. కొన్ని గంటల్లో పని పూర్తి చేస్తాం. మర్డర్ ప్లాన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాం. పనిలో తేడా వస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుగా. ఓ డాడీ వచ్చారా? మీ గురించే వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉన్నావు. ఏంటి అదా, విశేషం? ఓ గంటలో మీ కాబోయే అల్లుండి పరిచయం చేయబోతున్నాను. అంటే నీకు పరిచయమైన ఆ కుర్రాడేగా? అన్ని విధాలు నచ్చాడా? ఐ మీన్ పూర్తిగా ఇష్టపడే ఈ నిర్ణయానికి వచ్చావా? అవును డాడీ, ఈ కొన్నాళ్ల పరిచయంలోనే అతన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. ఓకే డాడీ, బాయ్. ఒక్క నిమిషం ఆగమ్మా. అబ్బా, నీకు నచ్చిన అబ్బాయి నా కాబోయే అల్లుడు ఇతనా? ఏ బాలడా? నా కళ్ళతో చూస్తే చాలా బాగుంటాడు. ఎనీవే, నేను గంటలో వస్తాను, రెడీ అవ్వండి. అతను అక్కడికి రాడమ్మా. మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ చూసి చెప్తున్నాను, తను రాడు. మీరు ఫేస్ చూసి చెప్తున్నారు, నేను మనసు తెలుసుకొని మాట్లాడుతున్నాను. అతను అక్కడికి తప్పకుండా వస్తాడు. బాయ్. అలకా అలకా ఆగు అలకా. ఓ మై గాడ్. నువ్వు ఇక్కడ చేస్తున్నావు? నువ్వు చంపిన హరినాథరావు కొడుకుని. నాన్సెన్స్. నీ తండ్రి నేను చెప్పడం ఏంట్రా? ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చంపాలని ఎర్రకారులో బాంబు పెట్టాను, కానీ ఆవిడెవరో వేసుకెళ్ళిపోయింది. అరగంటలో బాంబు పేలిపోతుంది. మై గాడ్, కార్లో బాంబు పెట్టావా? హలో సార్, ఇంత నానక్రామ్ కూడా టెంపుల్ ఉంది కదా సార్, ఆ రోడ్ లో ఒక రెడ్ ఫోర్డ్ ఐకాన్ నంబర్ AP 98088 సార్. అవును సార్, అందులో నా కూతురు వెళ్తుంది సార్. ఆ కార్లో ఎవరో బాంబు పెట్టారు సార్. అవును సార్, ఆ కార్ ఆపాలి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఎవరికి సార్ మీరు ఫోన్ చేసింది? పోలీస్ స్టేషన్. సార్ మీరేం అనుకోకండి సార్, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది సార్. మిమ్మల్ని తర్వాత డ్రాప్ చేస్తాను సార్. హలో, ఎవరండి మీరు? ఏంటి హలో, వీళ్ళెవరో నాకు తెలియదండి. పోలీసులు ఫోన్ చేయండి సార్. మెంటల్ పేషెంట్ అండి, హాస్పిటల్ నుంచి పారిపోయి. పదవే బాబు, పద. నాకు మెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉందో కూడా తెలియదయా. నా పేరు కాళిదాస్ అండి, కాళిదాసు. కాళిదాసా? అప్పుడే పేరు మార్చేసావా? పేరు మార్చడం ఏంటండి? నా పేరు కాళిదాస్ సార్. మొన్నటికి మొన్న వీరపాండే కట్టబ్రహ్మణన్ అంటూ వేరే లెవెల్లో శివాజీ గణేషన్ యాక్టింగ్ చేసి ఈ డాక్టర్ ని చితకబాదేసి. నేనా? నిన్న నా పేరు శివాజీ అని చెప్పి నా కత్తి నా గురువు ఏం చేశారని మా అందరినీ బట్టలు తీసి పరిగెత్తించాడు. పదవయ్యా బాబు, మా ఉద్యోగాలు ఊడిపోతాయి. సార్ ఇదంతా అబద్ధం సార్. పోలీసులు ఫోన్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఇంతమంది పబ్లిక్ లో నిన్నే పట్టుకుపోతున్నారంటే ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. మెంటల్ అనేక రకాలు. మెంటల్ లేదని కూడా పెద్ద మెంటల్. తీసుకెళ్ళండి సార్. చాలా బాగా చెప్పావు. తీసుకుపోతండి. ఏమండి వీళ్ళు చెప్పారండి అబద్ధాలండి. పేషెంట్ కి దెబ్బలు తగలకుండా. సారీ సార్, కారు కుదుపుడు తట్టుకోవాలి. అవతల నా పరిస్థితి అలాంటిది. సార్ ఇప్పుడే కదా చెప్పాను, కొంచెం కోఆపరేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. మై గాడ్, ఇలాంటి పొజిషన్ నాకు ఎప్పుడూ రాలేదు సార్. మీకు వచ్చిందా సార్? సరే, నానక్రమం కూడా ఎంత దూరం సార్? పులుకు లేదు, పలుకు లేదు. మీరు చాలా డీప్ స్లీప్ లో ఉన్నట్టున్నారు. అలాగే రెస్ట్ తీసుకోండి సార్.
ఏమైంది సార్? సెక్యూరిటీ చెకింగ్ సార్. ప్లీజ్ వెయిట్. ఒకసారి ఇలా వస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్. నేనేదో టెన్షన్ ఉంటే ఈ పోలీస్ కూడా ఏంట్రా బాబు? హలో హలో హలో, నేనమ్మా డాడీని. హలో, నీ కార్లో బాంబు. ఏం వినిపించట్లేదు. ఆపండి, కారాపండి. ఏంటి ఏమైంది? ఈ టైంలో ఎవరా? నిన్నే. ఏంటి అవుతారు? వాళ్ళు ఎవరో నా వెంట పడుతున్నారండి. జాన్సన్, స్టోరీ అప్సెట్ అయింది. కాళిదాస్ ఓకేనా? ఓకే సార్, కానీ మీ డాక్టర్ వాడిని కారెక్కించుకొని తీసుకెళ్లిపోతున్నారు సార్. వెరీ గుడ్. అమ్మాయి ఎక్కడ ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో విను, అమ్మాయి ఉన్న కారులో బాంబు పెట్టారు. వాళ్ళిద్దరు ఆ కారులో వెళ్ళకుండా వాళ్ళని ఆపు. ఇమ్మీడియట్. రైట్, పదండ్రా. అదండి జరిగింది. మళ్ళీ లైఫ్లో మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు. మీ కాళ్ళ బాబు ఆపండి. మళ్ళీ ఆపడానికి ఏదో ప్లాను. పోనండి ప్లీజ్, ఆపండి. అమ్మాయి గారు ఆపండి. కార్లో బాబు ఉంది అమ్మాయి గారు. అన్ని సినిమా డైలాగులు ఒకటి కూడా నమ్మద్దు. ప్లీజ్ ఆపండి. సమస్య లేదు. సార్ పిలుస్తుంటే చంపుదామని భయపడి కారు ఆపకుండా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆపడం మా వాళ్ళకి అవట్లేదు సార్. ఎక్కడికి వెళ్తున్నారు? నానక్రామ్ కూడా వెళ్ళే రూట్లో గుడి పక్క వెంకటేశ్వర గుడి వైపుగా చాలా ఫాస్ట్ గా పెడుతున్నారు సార్. నానక్రామ్ కూడా చెప్పండి. కార్లో బాంబు ఉంది, దిగండి. కమాన్ ఫాస్ట్. కార్లో బాంబు ఉంది. కార్లో బాంబు ఉందయ్యా. కమాన్ ఫాస్ట్. ఓకేమా? ఒక క్షణం ఆలస్యం ఉంటే ఎంత ఘోరం జరిగేది. అవునండి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తారు. అదే మమ్మల్ని కాపాడింది. నీకు డాడీ పరిచయమా? అంటే పరిచయం అంటే ఎక్కడో చూసినట్టు గుర్తు. అవునండి. కదా, బట్ నీ సెలక్షన్ సూపర్. నంబర్ 1 బంగారం. వీరుడమ్మా. ప్రాణాలు తీసుకునే పిరికివాడైతే కాదు. కరెక్ట్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ డాడీ. దట్స్ నైస్. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, చూసుకో. అలాగేనండి. ఓకే, పదా. పదమంటున్నారు. ఇంకెంత దూరం అండి? నడు, నీకు విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుంటున్నావు అని. హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? స్టోరీ మొత్తం తెలిసిన క్యారెక్టర్ని చాలా తెలివిగా పిల్లల్ని మేనేజ్ చేసావు, కానీ నీ అసలు రూపం ఏదో రోజు బయటపడదని ధైర్యమా? మంచి ప్రశ్నే. చెప్పాలంటే ఎంతో ఉంది, కానీ ఇప్పుడు టైం లేదు. ఇప్పుడే ప్రేమికులు కలిశారు, శుభం జరిగింది. ఈ టైంలో మీటింగ్ పెడితే చండాలంగా ఉంటుందిగా. కానీ ఒక్క మాట, నాకు ప్రమాదాలను సృష్టించడమే కాదు, తప్పుకోవడం కూడా తెలుసు. దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటో అది? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మరి ఎప్పుడో? కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను.